అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది, వైభవ్ సూర్యవంశి ఇలా ఆడుతున్నాడు. మరి 300 స్ట్రైక్ రేట్ అంటే ఏంటి బ్రో ఇది? ఐపీఎల్‌లో 10 టీమ్స్ ఉంటే అందులో 9 టీమ్స్ వైభవ్ సూర్యవంశి అంటేనే భయపడుతున్నారు. వైభవ్ సూర్యవంశి గురించి డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ మీద మ్యాచ్ ఉంది అంటే వైభవ్ సూర్యవంశికి ఎలాంటి బాల్స్ ఎయ్యాలా, ఎలా ఔట్ చేయాలని ప్రతి టీము 10 టీములుంటే 9 టీమ్స్ ఇలానే థింక్ చేస్తుంటారు. ఎందుకంటే అసలు నువ్వు ఏ బౌలర్ అయినా కూడా, వరల్డ్‌లో నువ్వు ఎంత బెస్ట్ బౌలర్ అయినా కూడా బౌలర్‌ని చూడకుండా కొడుతున్నాడు. అదే మాట చెప్పాడు ఆల్రెడీ వైభవ్ సూర్యవంశి. నేను బాల్ మీద మాత్రమే ఫోకస్ అయితే చేస్తాను. ఈ బౌలర్ ఎవరు అనేది పట్టించుకోను. అందుకే నేను బాల్ మీద ఫోకస్ చేస్తాను కాబట్టి నేను ఏ బౌలర్ అంటే కూడా నేను భయపడను అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు వైభవ్ సూర్యవంశి. అది కాకుండా అంటే వైభవ్ సూర్యవంశి బౌలింగ్ చేసినప్పుడు ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు అని నా మనసులో వెంటాడుతుంటుంది. కానీ నేను బౌలర్ వైపు చూడను అని బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే రాజస్థాన్ రాయల్స్‌లో సపోర్ట్ స్టాఫ్ రోహిత్ అయితే చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేస్తాడంట. అది కాకుండా ఏంటి బ్రో ఇది? ఈవెన్ ధ్రువ్ జురెల్ కూడా అదిరిపోయే బ్యాటింగ్ ఆడినాడు. ధ్రువ్ జురెల్ 81 అయితే కొట్టినాడు. ఇక వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ చూడాలంటే మెంటల్ ఎక్కిపోతుంది. అవునా కదా? ఒక పక్క అభిషేక్ శర్మ కూడా భయపడుతుంటాడు. ఎందుకంటే ఒక టైంలో మనం అభిషేక్ శర్మనే పెద్ద తోపు అని అనుకునింది. అవునా కదా? కానీ ఇప్పుడు అభిషేక్ శర్మని మించి తోపు ప్లేయర్ తర రెడీ అవుతున్నాడు వైభవ్ సూర్యవంశి. నిజంగా అభిషేక్ శర్మ అయితే భయపడుతుంటాడు. పక్కనన్ని టీంలో నుంచి వీకేసి టీ20లో ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశిని ఆడిస్తారు అని ఎక్కడో ఒక చోట అంటే అభిషేక్ శర్మకి భయమైతే స్టార్ట్ అయితే అయ్యుంటుంది ఆల్రెడీ. ఆల్రెడీ ఈ వైభవ్ సూర్యవంశి ఈ మనీష్ ఓజా ఉన్నాడు గదా! కోచ్. ఆల్రెడీ అభిషేక్ శర్మ ప్లేస్‌లో ఆడిస్తే బావుంటుంది. అభిషేక్ శర్మ కన్సిస్టెన్సీ లేదు కాబట్టి అభిషేక్ శర్మ ప్లేస్‌లో ఆడించండి. స్కోర్ బోర్డ్ చాలా చాలా పెరుగుతుంది. పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశి స్కోర్ బోర్డ్‌ని పరుగులు పెట్టిస్తాడని ఎప్పుడు చెప్పాడో, దానికన్నా ముందే అభిషేక్ శర్మకైతే తెలిసుంటుంది. పక్కనన్ని పీకేసి వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ అయితే ఇస్తారు. వీడెవడ్రా వీడు, నేనే పెద్ద మెంటలోడు అనుకుంటే నాకన్నా పెద్ద మెంటలోడు తర ఉన్నాడు వైభవ్ సూర్యవంశి అని అభిషేక్ శర్మ అయితే ఆలోచిస్తుంటాడు. కుమ్మి పెట్టేస్తున్నాడు బ్రో. ఏంటి బ్రో ఈ బ్యాటింగు? 15 ఏళ్ల కుర్రాడు పరుగులు పెట్టిస్తున్నాడు బ్రో బౌలర్స్ అందరిని. రాజస్థాన్‌తో మ్యాచ్ అంటే ప్రతి టీమ్‌లో ఉండే 9 టీమ్‌లో ఉండే ప్రతి బౌలరు వైభవ్ సూర్యవంశి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మ్యాచ్ తర్వాత అంటే 300 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేసినాడు. 8 సిక్స్‌లు, 7 ఫోర్‌లు, 26 బాల్స్‌లో 78 రన్స్ అయితే కొట్టాడు. ఏంటి బ్రో ఇది? దాని తర్వాత మ్యాచ్ తర్వాత రజత్ పటీదార్ వైభవ్ సూర్యవంశి దగ్గరకొచ్చి గొంతు పట్టుకొని ఏంట్రా ఇలా కొడుతున్నావురా స్వామి అనే రియాక్షన్ అయితే ఇస్తాడు. మొన్న హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా భుజం మీద తట్టి చాలా అంటే చాలా అభినందించాడు. ఇది స్పోర్ట్స్‌మెన్‌షిప్. ఇది క్రీడా స్ఫూర్తి. రజత్ పటీదార్ చూడండి ఎలా, అవునా కదా? నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వైభవ్ సూర్యవంశి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అవునా కదా? కొత్త వర్డ్స్ అయితే క్రియేట్ అయితే చేయాల వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడుకోవాలంటే. ఇక బీసీసీఐ కూడా ప్రెషర్ అయితే పెరుగుతోంది. ఎప్పుడు వైభవ్ సూర్యవంశి ఇలాంటి బ్యాటింగ్ ఆడుతున్నాడో నిజంగా బీసీసీఐకి అయితే ప్రెషర్ అయితే పెరుగుతోంది. ఎవరు చూసినా ఇండియన్ టీంలో వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇవ్వాలని చాలామంది చెప్తుంటారు. ఈవెన్ క్రికెటర్స్ కూడా చెప్తున్నారు వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ చూసి. బీసీసీఐ కూడా ప్రెషర్ అయితే పెరుగుతోంది. చిన్న వయసని పక్కన పెట్టాలా? లేకపోతే ఇలాంటి బ్యాటింగ్ చూసి టీంలోకి ఏసుకోవాలా? అని చాలా అంటే చాలా ఆలోచిస్తుంది. ఆల్రెడీ బీసీసీఐ కూడా చాలా అంటే చాలా తలనొప్పి అయితే స్టార్ట్ అయితే ఉంటుంది వైభవ్ సూర్యవంశి నుంచి. అవునా కదా? దీని గురించి మీరే అసలు 4 మ్యాచ్‌లు ఆడితే రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్‌లో భర్జరీ విన్ అయితే సాధించింది. 4 మ్యాచ్‌లో కూడా అదిరిపోయే బ్యాటింగ్. ఏదో ఒక మ్యాచ్‌లో రన్స్ కొట్టేసి సైలెంట్‌గా ఉండిపోతే అది పెద్ద లెక్కకి రాదు. కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. అవునా కదా? కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతున్నాడు. నేను ప్రాక్టీస్‌లో ఎలా ఆడతానో మ్యాచ్‌లో కూడా ఇదే ఆట ఆడతాను. నేనేమి ఎక్స్‌ట్రా ఏమి ఆడను. ప్రాక్టీస్‌లో చాలా ఆడేసి తర్వాత
మ్యాచ్‌లో తక్కువ ఆడేదా లేదా అలాంటిదేం ఉండదు. మ్యాచ్‌లో ప్రాక్టీస్‌లో ఎలా ఆడతానో అదే మ్యాచ్‌లో కూడా ఆడతాను అని వైభవ్ సూర్యవంశి బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. 15 ఏళ్ల కుర్రాడు ఇలా ఆడుతున్నాడు. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.